అంబేద్కర్ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 999 రూపాయలు మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 మంత్స్. ఈ ఆఫర్ ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక ప్రత్యేకమైన కోతి జాతి వార్తల్లోకి వచ్చింది. ఒక ప్రత్యేకమైన కోతి రకం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే శ్రీలంక. గుర్తుంచుకోండి. సో శ్రీలంకలో మాత్రమే కనిపించే ఒక అరుదైన కోతి జాతి. ఆ కోతి పేరు ఏంటంటే టోక్ మకాక్. టోక్ మకాక్ పేరు గుర్తుంచుకోండి. టోక్ మకాక్ ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన కోతి జాతి టోక్ మకాక్ మంకీస్ ఏ దేశంలో కనబడతాయంటే శ్రీలంక. ఒక మాటలో చెప్పాలంటే దీస్ ఆర్ ఎండమిక్ టు శ్రీలంక. ఎండమిక్ అంటే ఏంటంటే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం, ఆ ప్రాంతంలో మాత్రమే కనిపించే వాటిని ఎండమిక్ అంటారు. ఎండమిక్ డిసీజ్ అంటే ఏంటంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యే వ్యాధి అన్నట్టు. ఎండమిక్ స్పీసీస్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యే ఒక జీవజాతి అన్నట్టు. సో అటువంటి టోక్ మకాక్ మంకీస్ ఏ దేశానికి చెందినవి? శ్రీలంక. దాదాపు శ్రీలంకలో వీటి యొక్క జనాభా 30 లక్షలకు పైగా ఉందంట. ఆల్మోస్ట్ 30 lakh మంకీస్. దేనికి సంబంధించి? టోక్ మకాక్ మంకీస్ శ్రీలంకలో మనం చూడడం జరుగుతుంది. ఒక అరుదైన కోత జాతి. ఈ కోతులు ఏవైతే ఉంటాయో శ్రీలంకలో ఏ విధమైన పేరు ఉందంటే ఇవి పంట భూములకు చాలా నష్టాన్ని చేస్తాయి. పంట ఏదైతే మనం పండిస్తూ ఉంటామో పొలాలకు చేరేసేసి అక్కడ మొత్తం వాటి ధ్వంసం చేయడము ఇటువంటివి చేస్తూ ఉంటాయి. అటువంటి ఈ కోతులను ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న శ్రీలంక నుండి మా దేశానికి కొన్ని కోతులను పంపండి అని చెప్పేసి శ్రీలంకను అడిగిన దేశం ఏదంటే చైనా. గుర్తుంచుకోండి, చైనా దేశం శ్రీలంకను అడిగింది, మా దేశానికి కొన్ని కోతులను పంపించండి, మేము సంరక్షిస్తాము. ఎందుకంటే ఏ దేశంలో అయినా కూడా ఒక జీవజాతి ఉంది అంటే ఆ దేశం ఒక ప్రత్యేకంగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రత్యేకమైన కోతి జాతి ఏదైతే ఉందో వీటిని చైనాలో కూడా పెంచబోతున్నాం, మేము పెంచుతాము, మీరు మాకు పంపించండి, మేము ప్రత్యేకంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో వీటిని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి అడుగుతుంది. సో వార్త ఏంటంటే శ్రీలంక నుండి దాదాపు 1,00,000 కోతులు. ఏ కోతులు? టోక్ మకాక్ కోతులు చైనాకి వెళ్ళనున్నాయి అనే ఒక వార్త రావడం జరిగింది. అలా ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఒక మంకీ వెరైటీ ఏదైతే ఉంటుందో వార్తలోకి వచ్చింది. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన టోక్ మకాక్ కోతులు ఏ దేశానికి సంబంధించి వార్తలు ఇచ్చినాయంటే శ్రీలంకకు సంబంధించి. ఏ దేశం వీటిని పెంచుతాము అని కోరుకుంటుంది అంటే చైనా. గుర్తుంచుకోండి. ఇప్పటికే IUCN కేటగిరీ, IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. ఈ కేటగిరీలో అంతరించిపోతున్న కోతి జాతిది, ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. అటువంటి అంతరించిపోతున్న ఈ కోతి జాతిని మా దేశంలో ఇంట్రొడ్యూస్ చేస్తాము, వీటిని పెంచుతామని చెప్పేసి చైనా శ్రీలంకను అడుగుతోంది. ఇలా వార్తలోకి వచ్చింది. ముఖ్యంగా మీకు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అటువంటి సబ్జెక్ట్లో వార్తలు నిలిచిన జీవులు కానివ్వండి, వార్తలు నిలిచిన పక్షి జాతులు కానివ్వండి, వార్తలు నిలిచిన మొక్క జాతులు కానివ్వండి, వీటిపైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. అండ్ మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్ట్లా కాకుండా
ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క సబ్జెక్ట్ కింద గ్రూపింగ్ చేసుకోండి. పాలిటీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఒక దగ్గర, ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఒక దగ్గర, అలా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండే కరెంట్ అఫైర్స్ అన్నింటిని కూడా ఒక వద్ద చేర్చి నేర్చుకోండి. దీనివల్ల జరిగే ప్రయోజనం ఏంటంటే పోటీ పరీక్షల్లో ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్ష ప్రశ్న పత్రాలు కనుక చూస్తే, ప్రశ్నల సరళిని కనుక పరిశీలిస్తే ప్రతి ప్రశ్న జనరల్ స్టడీస్లో ప్రతి ప్రశ్నకి కూడా బ్యాక్ బోన్గా బేస్గా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఇటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు రీసెంట్గా నేను CA 360 కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 ఎక్స్క్లూజివ్ ప్రీమియం కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఇందులో ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అభ్యర్థులకు ప్రతి నెల కూడా మంత్లీ మ్యాగజిన్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేరుగా వీడియోస్ వింటూ ఆ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. సో అలాంటి ఒక కోర్సు మీకు మొదట్లో 1 year కోర్సుని తీసుకొచ్చాను, జనవరి నుండి డిసెంబర్ వరకు. సో అభ్యర్థుల కోరిక మేరకు రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయని అండ్ ఏపీలో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడిగేసరికి 3 months కోర్స్ని కూడా లాంచ్ చేశాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2023 కరెంట్ అఫైర్స్ ఫుల్ వీడియో క్లాసెస్ అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యాగజిన్ PDF అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. టాపిక్ ఆఫ్ ద మంత్స్ ఎవ్రీథింగ్ విల్ బీ దేర్. సో మీరు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని చూసి ఓపెన్ చేసేసి డెమో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే రీసెంట్గా చాలా పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తూనే ఉన్నారు. అంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉండే కరెంట్ అఫైర్స్ని మనం కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్గా చదవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు టోక్ మకాక్ మంకీస్ అండ్ నెక్స్ట్ బిహు డ్యాన్స్. బిహు అనే పేరు వినగానే మనకు ఖచ్చితంగా బ్లైండ్గా గుర్తుకొచ్చే రాష్ట్రం ఏంటంటే అస్సాం. బిహు అంటేనే గుర్తుకు రావాల్సిన రాష్ట్రం అస్సాం. 3 రకాల బిహు ఫెస్టివల్స్ ఉంటాయి అస్సాంలో, అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు వార్తల్లోకి వచ్చింది ఏంటంటే బిహు ఫెస్టివల్ అండ్ బిహు డ్యాన్స్ వార్తల్లోకి వచ్చింది. బిహు డ్యాన్స్ ఏ రాష్ట్రం? అస్సాం. ఇటీవల దాదాపు 11,000కు పైగా సబ్జెక్టు కండిషన్ 11,300 మంది ఒకే స్టేజ్ పైన ఒకే స్టేడియంలో బిహు డ్యాన్స్ని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీని కారణంగా ఇటీవల గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించుకుంది బిహు డ్యాన్స్. సో చూడండి, బిహు డాన్సర్స్ ఎట్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వైల్ సెలబ్రేటింగ్ రొంగాలి బిహు ఫెస్టివల్ ఇన్ గౌహతి. గుర్తుంచుకోండి, గౌహతిలోని రొంగాలి బిహు పండుగ సందర్భంగా దాదాపు 11,300 మంది ఆర్టిస్టులు, కళాకారులు, లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ బిహు నృత్యాన్ని ప్రదర్శించారు. అలా ఒకే వేదిక పైన ఇంతమంది ప్రదర్శించేసరికి ఒక డ్యాన్స్ని ఈరోజు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ ఈవెంట్కి స్థానం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా టాపిక్ వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామినేషన్ కోణంలో చదవాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో అడగొచ్చు, బిహు డ్యాన్సర్స్ ఇటీవల గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు, ఏ రాష్ట్రం అంటారు? అస్సాం. బిహు పండుగ అంటే ఏ రాష్ట్రం అంటే అస్సాం. గుర్తుంచుకోండి, పండుగలపైన క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. అస్సాంకి సంబంధించి మీకు అడిగితే కనుక కామాఖ్య టెంపుల్ పైన కూడా క్వశ్చన్ రావచ్చు. కామాఖ్య, అంబుబాచి మేళా అని చెప్పేసి ఇటువంటి అంశాలను మీరు లింక్ చేస్తూ చూడండి. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇటువంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మీకు ప్రత్యేక అంశాలు సూపర్లేటివ్స్గా ప్రతిసారి కూడా చెప్తున్నాను. సో ఇక్కడ మన భారతదేశంలోని మొట్టమొదటి అండర్ టన్నల్ అంటే ఏంటంటే ఒక రివర్ బేస్లో నడవబోతున్న ట్రైన్ వార్తలోకి వచ్చింది. సో ఇండియాస్ ఫస్ట్, కోల్కతాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో అంటే నీటి అడుగున ప్రయాణించే మెట్రో స్టార్ట్స్ ఇట్స్ ట్రయల్ రన్ పరీక్షిస్తున్నారు. బిలో విచ్ రివర్ అంటారు? దేశంలోని మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో నిర్మాణ దశ పూర్తయి వస్తుంది. అది ఏ నది కింద అంటే హుగ్లీ నది అనగానే ఏ రాష్ట్రము? వెస్ట్ బెంగాల్. గుర్తుంచుకోండి, వెస్ట్ బెంగాల్. సో కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ వారు ఎవరైతే ఉంటారో దీని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. సో టనెల్స్ అండర్ ద బెడ్ ఆఫ్ రివర్ హుగ్లీ రన్నింగ్ 32 meters బిలో వాటర్ లెవెల్ ఆర్ కన్సిడర్డ్ అండ్ ఇంజనీరింగ్ మార్వెల్. ఇంజనీరింగ్లో ఒక అద్భుతంగా ఈ నిర్మాణాన్ని చెప్తున్నారు. మెట్రో స్టేషన్ ఎట్ హౌరా 2 ఈజ్ డీపెస్ట్ ఇన్ ద కంట్రీ. హౌరా స్టేషన్ అనే మెట్రో స్టేషన్ భారతదేశంలో అత్యంత
లోతైన మెట్రోగా కూడా చరిత్రలోకి ఎక్కుతుంది. కమర్షియల్ సర్వీసెస్ ఆన్ ద స్ట్రెచ్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ లాటర్ దిస్ ఇయర్. సో అతి త్వరలో మనం ఈ మెట్రో సర్వీసెస్ని, దేశంలోని మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైల్ నెట్వర్క్ని చూడబోతున్నాం. వెస్ట్ బెంగాల్ ఏ నది? హుగ్లీ నది కింద. మనం చాలాసార్లు ఇటువంటి అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ టాపిక్ కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు డిస్కస్ చేస్తాం. ఇక్కడ అండర్ వాటర్ మెట్రో. ఇంకోటి ఏంటంటే బాంబే టు అహ్మదాబాద్ వరకేమో అండర్ సీ మెట్రో కూడా న్యూస్లోకి రాబోతోంది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ రానున్న పోటీ పరీక్షల్లో రైల్వేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. రైల్వేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి ఫోకస్డ్. రైల్వేలకు సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన సూపర్లేటివ్స్, అతి పొడవైన రైల్వే ప్లాట్ఫాము, దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఏసీ టెర్మినల్, ఇటువంటి అంశాలు, మరియు ఆర్పిఎఫ్ వారు తీసుకొచ్చిన ఆపరేషన్స్, మరియు రైల్వేలకు సంబంధించి ఇటీవల FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి సంబంధించిన రికగ్నిషన్స్, ఇటువంటి అంశాలను చూడండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో కోల్కతా మెట్రో రేక్ రన్స్ త్రూ టన్నెల్ అండర్ హుగ్లీ రివర్ అని గుర్తుంచుకోండి, కోల్కతా. అండ్ నెక్స్ట్ వందే మెట్రో ట్రైన్స్ని ఈ డిసెంబర్ 2023 ఈ సంవత్సరం చివరిలోపు భారతదేశంలో వందే మెట్రో ట్రైన్లను కూడా ప్రారంభించబోతున్నారట. ఇండియా టు రోల్ అవుట్ హైడ్రోజన్ ట్రైన్స్ బై డిసెంబర్ 2023 వందే మెట్రో. మనం ఇప్పటికే సక్సెస్ఫుల్గా చూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లను చూస్తున్నాం. వాటి స్ఫూర్తిగా దేశంలో వందే మెట్రో ఎక్స్ప్రెస్లను ప్రారంభించబోతున్నారంట అని ఎవరు చెప్పారు? కన్సర్న్ మినిస్టర్. కన్సర్న్ మినిస్టర్ అంటే ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వారు అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. సో 2023 డిసెంబర్ వరకే గుర్తుంచుకోండి. హైడ్రోజన్ ట్రైన్స్, ఓకేనా? సో వందే మెట్రో ట్రైన్స్ని ఎప్పటి వరకు మనం చూడబోతున్నామంటే డిసెంబర్ 2023. ఎవరు చెప్పారు? అఫిషియల్గా కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి. అండ్ నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక స్టార్టప్, ఒక అంకుర సంస్థ వార్తలోకి వచ్చింది. ఆ అంకుర సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే చెన్నై. సో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న గరుడ ఏరోస్పేస్ అనే ఒక సంస్థ వార్తల్లోకి వచ్చింది. చూడండి, మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ స్టార్టప్. డ్రోన్లను తయారు చేసే ఒక స్టార్టప్, ఒక అంకుర సంస్థ. ఏ సంస్థ? గరుడ ఏరోస్పేస్. దేశంలోనే మొట్టమొదటి కంపెనీగా, స్టార్టప్ కంపెనీగా వార్తలోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే అగ్రి డ్రోన్ సబ్సిడీని, వ్యవసాయ ఆధారిత అగ్రి డ్రోన్ సబ్సిడీని పొందిన, అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో వినియోగించే డ్రోన్లకి సబ్సిడీ అనే అంశంతో దేశంలోనే మొట్టమొదటి సంస్థగా వార్తల్లోకి వచ్చింది ఏంటంటే గరుడ ఏరోస్పేస్. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? చెన్నై అని గుర్తుంచుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్రోన్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. రీసెంట్గా చాలా అంశాలు డ్రోన్ల గురించి మనం చూస్తున్నాం. దేశంలోని మొట్టమొదటిసారి డ్రోన్ బేస్డ్ ఫారెస్ట్రీ, మనకు డ్రోన్లను ఆధారంగా చేసుకొని అటవీ విస్తీర్ణాన్ని పెంచే ఒక బృహత్కర కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. అదేంటి? హరాబరా ప్రోగ్రాము. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్. మానవుడు డ్రోన్లపైన ఆధారపడడం అనేది పెరుగుతోంది. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా వరుణ డ్రోన్ అంటేనే మానవరహిత విమానం, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. కానీ మానవుడిని సైతం మోసుకెళ్లే ఒక మానవరహిత విమానం ఇటీవల వార్తలోకి వచ్చింది. దాని పేరు వరుణ. ఆ వరుణ డ్రోన్ ఎవరు తయారు చేశారంటే సాగర్ డిఫెన్స్ సంస్థ, మహారాష్ట్ర. ఇటువంటి అంశాలను చూడండి. అండ్ డ్రోన్లకి సులభతర అనుమతుల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పోర్టల్, గరుడ్ పోర్టల్, గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో జాతీయ రహదారులను నిర్వహణ చేసే ఒక సంస్థ. NHAI ఎనేబుల్స్ అంటే ప్రారంభించారు. దేన్ని? ఫాస్టాగ్ అంటే ఏంటిది? మనకు కాంటాక్ట్లెస్ పేమెంట్ సిస్టమ్ లైక్ టోల్ కలెక్షన్, ఇటువంటివి. ఫాస్టాగ్
పేమెంట్స్ ఎక్కడనట ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్స్లో కూడా చాలా వరకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఫారెస్ట్ ఏరియా నుండి మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం మార్గ మధ్యలో అడవులు రావడం సర్వసాధారణం. అటువంటి అటవీ ప్రాంతాల్లో కూడా మొదటిసారి దేశంలో ఫాస్టాగ్ అనగానే ఇప్పటి వరకు మనం హైవేస్ పెద్ద పెద్ద హైవేస్లో మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి ఫాస్టాగ్ని మనం ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్స్లో కూడా చూడబోతున్నాం. ఎక్కడ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏరియా ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు చెప్పడం జరిగింది. మొదటిసారి ఫాస్టాగ్ ఆధారిత పేమెంట్ కలెక్షన్ దేనికి సంబంధించి ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్స్, ఫారెస్ట్లో ప్రవేశించే ప్రాంతాల్లో. అండ్ నెక్స్ట్ సో కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ అగ్నిపర్వతాలు, ఇటీవల చాలా అగ్నిపర్వతాల గురించి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఏంటంటే అగ్నిపర్వత ఉద్గారాల పర్యవేక్షణకు సరికొత్త కెమెరాని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు శాస్త్రవేత్తలు. అగ్నిపర్వత ఉద్గారాలు ఉంటాయి కదా, ఒక అగ్నిపర్వతం బద్దలైంది అంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సమస్యలతో సతమతమవుతూ ఉంటాయి. దట్టమైన దుమ్ము ధూళికణాలు, విపరీతమైన వేడి, లావా ప్రవహించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో వాటి పర్యవేక్షణ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంత పర్యవేక్షణ కోసం కెమెరాని రూపొందించారంట. ఎవరు? సో అగ్నిపర్వతాలకు సంబంధించిన ఉద్గారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఒక సరికొత్త కెమెరాను బ్రిటన్లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సల్ఫర్ డయాక్సైడ్ వాయువును గుర్తించడం ద్వారా ఇది పనిచేస్తుందంట. SO2 స్థాయిలను, సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలను నిర్ధారించుకోవడం ద్వారా అగ్నిపర్వతాల లోపలి భాగంలో ఎలాంటి ప్రక్రియలు చోటు చేసుకుంటున్నాయి, లోపల ఉండే మ్యాగ్మా ఏదైతే ఉంటుందో అది పసిగొట్టొచ్చంట. ఈ వాయువును గుర్తించేందుకు అతినీల లోహిత సల్ఫర్ డయాక్సైడ్ కెమెరాలను కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. వాటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయంతో SO2 స్థాయిలను ఖచ్చితంగా గుర్తించేలా స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సర్స్లో మార్పులు చేసి తాజా కెమెరాను రూపొందించారు. గుర్తుంచుకోండి, ఎవరు అంటే షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఇక్కడ బ్రిటన్. సో ఇటువంటివి మీకు SNTలో ఇంపార్టెంట్, మీకు ఈనాడు పేపర్లో జ్ఞాననేత్రం అని చెప్పేసి కాలమ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ చూడండి. ఓకేనా? మీకు IITs రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది ఎక్కువగా. అండ్ నెక్స్ట్ గురుడి చుట్టూ గురుగ్రహం చుట్టూ గుట్టు విప్పనున్న జ్యూస్. గుర్తుంచుకోండి, నింగిలోకి పయనమైన ఐరోపా వ్యోమనౌక రాకెట్ లాంచింగ్ జరిగింది. సో జ్యూస్ ఏం చేస్తుందంట? గుట్టు విప్పుతుందంట, గురుడి పైన అధ్యయనం చేయడం. సో గురుగ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలు అంటే ఉపగ్రహాలు పై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ గత శుక్రవారం జ్యూస్ వ్యోమనౌకను ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా ఇది నింగిలోకి పయనమైంది. గురుగ్రహాన్ని చేరుకోవడానికి ఈ వ్యోమనౌక ఏదైతే ఉంటుందో దీనికి దాదాపు 8 ఏళ్ళు పడుతుందంట. అక్కడికి చేరుకున్నాక అది ఆ గ్రహం గురించి ఐరోపా, క్యాలిస్టో, గ్యానిమిడ్ చందమామల పైన కూడా పరిశోధనలు సాగించనుంది. సో హిమమయంగా ఉండే వీటి ఉపరితలాల కింద సముద్రాలు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ జీవుల మనుగడకు కూడా ఆస్కారం ఉండొచ్చని విశ్లేషిస్తారు. ఏం లేదు, జ్యూస్, ఇటీవల వార్తలోకి వచ్చిన జ్యూస్ వ్యోమనౌక ఏ గ్రహం యొక్క గుట్టు విప్పనిఉండడానికి ప్రయోగించడం జరిగిందంటే గురుగ్రహం అని గుర్తుంచుకోండి. అండ్ నావిగేషన్ సేవలకు దేశీయ చిప్ అనే అంశం వార్తలోకి వచ్చింది. నావిగేషన్ మనం ఏదైతే ఉంటుందో GPS అంటాం, మన ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో నావిక్ ఇటువంటివి. సో నావిగేషన్ సేవలు ఏవైతే ఉంటాయో వాటికి దేశీయ చిప్ తయారీ భారతదేశంలో ఆవిష్కరించిన బెంగళూరు కంపెనీ భారతీయ సంస్థలు GPS పై ఆధారపడటం ఇక మీద తగ్గే అవకాశం ఉందట. పాఠశాల బస్సుల వంటి వాహనాలతో పాటు ఆయుధ వ్యవస్థల కదలికను కూడా పక్కాగా తెలుసుకునేందుకు వీలు కల్పించే ఒక సరికొత్త దేశీయ చిప్ను బెంగళూరుకు చెందిన ఎలినా జియో సిస్టమ్స్ అనే అంతరిక్ష సాంకేతిక సంస్థ ఆవిష్కరించింది. గుర్తుంచుకోండి, ఎలినా జియో సిస్టమ్స్ భారతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాయంతో ఇది పనిచేయగలదంట. పౌర రక్షణ రంగంలో ఇది అత్యంత ప్రయోజనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. నావిక్ పేరుతో పిలుస్తున్న ఈ చిప్ పొడవు కేవలం 12 నానోమీటర్లు మాత్రమే. మొబైల్ ఫోన్లు సహా ఎలాంటి వేరబుల్ డివైస్లోనైనా దీన్ని వినియోగించుకోవచ్చు అంట. సో నావిగేషన్ సేవల కోసం ఒక దేశీయ చిప్ వార్తలోకి వచ్చింది. ఎవరు తయారు చేశారంటే బెంగళూరుకు చెందిన ఎలినా జియో సిస్టమ్స్. గుర్తుంచుకోండి. అండ్ భారత్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో కుదుర్చుకున్న ఒప్పందం. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం, ప్రపంచ ఆహార కార్యక్రమం. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచ ఆహార కార్యక్రమం. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది సంస్థ. ఎక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్ అంటే రోమ్,
రోమ్ ఎక్కడ ఉంది? ఇటలీ. ఫుడ్కి సంబంధించి ఏ సంస్థ వార్తలోకి వచ్చినా 99% ఇటలీ రోమ్లోనే ఉంటుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అది కూడా రోమ్ కేంద్ర పనిచేస్తుంది. ఫుడ్ అని వచ్చిందంటే రోమ్ గుర్తుంచుకోండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం రావడం జరిగింది. అంతటి ప్రతిష్టాత్మక సంస్థ. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి మరి ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్కి మధ్య కుదిరిన ఒప్పందం. ఎందుకోసం ఉద్దేశించబడిన ఒప్పందం ఇది అంటే ఫర్ సెండింగ్ వీట్ టు ఆఫ్ఘనిస్తాన్. 10,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ వీట్. భారతదేశం నుండి దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్తాన్కి పంపడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని భారత్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అజ్యూర్డ్ దట్ ఇట్ హ్యాడ్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ద గ్రౌండ్ టు ఎన్ష్యూర్ స్పీడీ డెలివరీ ఆఫ్ వీట్ టు ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పాపులేషన్. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ చాలా అవకతవకల్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా తాలిబాన్ సంక్షోభంలో ఉంది. అటువంటి తాలిబాన్ సంక్షోభంలో ఆఫ్ఘనిస్తాన్కి 10,000 మెట్రిక్ టన్నుల వీట్ని పంపడానికి ఉద్దేశించిన ఒక ఒప్పందం భారత్ WFP వారి సహకారంతో. అండ్ రెండు దేశాల మధ్య ఇటీవల ముగిసిన ఒక అంశం 12th సెషన్, ఒక సదస్సు, 12వ సదస్సు 12th సెషన్ ఆఫ్ ఇండియా స్పెయిన్ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్. సో రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన సహకారాన్ని ఉద్దేశించి ఈ రెండు దేశాల మధ్య ముగిసిన ఒక సదస్సు, 12వ సదస్సు ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. సో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన జీవజాతులు ఏవైతే ఉంటే వాటి ప్రత్యేక చూడండి. జీవజాతి వార్తలోకి వచ్చిందంటే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇటీవల వార్తలోకి వచ్చిన అమోలోప్స్ సిజు అనేది వార్తలోకి వచ్చింది. అమోలోప్స్ సిజు అనే ఒక జీవి వార్తలోకి వచ్చింది. అదేంటి? వార్తలు నిలిచిన ఒక స్నేక, వార్తలు నిలిచిన ఒక కొత్త రకమైన పక్ష, వార్తలు నిలిచిన కీటకమా, వార్తలు నిలిచిన కప్పన అంటారు. ఒక ఫ్రాగ్. మేఘాలయని గారో హిల్స్ ఉంటాయి కదా, మేఘాలయ. సో మేఘాలయ రాష్ట్రంలో దీని ఆనవాళ్ళను కనుగొన్నారు. మేఘాలయ రాష్ట్రంలోని గారో హిల్స్, గారో కొండలు ఉంటాయి కదా, గారో ప్రాంతం, గారో, కాశీ, జయంతి ఇలాంటివి అంటాయి కదా. సో గారో హిల్లీ ప్రాంతంలో ఈ కొత్త రకమైన కప్ప ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి. సో దాని యొక్క పేరు అమోలోప్స్ సిజు. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తి విషయానికి వస్తే ఒక పర్సన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్, ఒక గొప్ప నటి. సో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు ఉత్తరా భావోకర్. గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన ఉత్తరా భావోకర్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప నటి, నేషనల్ అవార్డు విన్నర్. ఇటీవల అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడుస్తూ వార్తల్లోకి వచ్చారు. జస్ట్ ఏ రంగం అని అడుగుతారు అంతే, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ర్యాపిడ్గా చూస్తే టోక్ మకాక్ మంకీస్ వార్తలోకి వచ్చినాయి. టోక్ మకాక్ మంకీస్ శ్రీలంక నుండి 1,00,000 కోతులు చైనాకి వెళ్ళనున్నాయి. అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న బిహూ డ్యాన్స్ గుర్తుంచుకోండి. ఒకే వేదిక పైన 11,000 మంది డ్యాన్స్ చేశారు. దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీసెస్, మెట్రో సేవలు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ట్రయల్ రన్ ప్రారంభమైంది హుగ్లీ నది అడుగు భాగాన. సో అతి త్వరలో 100 మెట్రో ట్రైన్స్ని ప్రారంభించబోతున్నాం. ఈ డిసెంబర్ 2023కి ఇవి సేవలు కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ దేశంలోని మొట్టమొదటి డ్రోన్ స్టార్టప్గా వార్తల్లోకి వచ్చిన గరుడ ఏరోస్పేస్. దేనికి సంబంధించి అంటే ఫస్ట్ కంపెనీ టు రిసీవ్ అగ్రి డ్రోన్ సబ్సిడీ అని గుర్తుంచుకోండి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్స్ వద్ద కూడా ఇక మీదట ఫాస్టాగ్ బేస్డ్ పేమెంట్స్ని చూడబోతున్నాం. సో ఎక్కడ? మొదటిగా నాగార్జున సాగర్, శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో. అగ్నిపర్వత ఉద్గారాల పర్యవేక్షణ కోసం ఒక సరికొత్త కెమెరాని సృష్టిస్తూ వార్తలోకి వచ్చిన బ్రిటన్కు చెందిన షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ గురుడి గట్టు. సో గురుడి గుట్టు మనకేంటంటే గురుడు ఉంటాడు, గురుగ్రహం, దాని యొక్క గుట్టు విప్పనున్న జ్యూస్ వ్యోమనౌక. దాదాపు 8 సంవత్సరాలు పడుతుంది గురుని పైకి పోవడానికి. సో ఇటీవల లాంచింగ్తో విజయవంతమైన ప్రయోగంతో వార్తలోకి వచ్చింది. నావిగేషన్ సేవలకు దేశీయ చిప్ అనే అంశంతో ఎవరు తయారు చేస్తారు దీన్ని? దేశీయ చిప్ని స్వదేశీ పరిజ్ఞానంతో అంటే బెంగళూరు చెందిన ఎలినా జియో సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ ఇండియా మరియు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మధ్య కుదిరిన ఒప్పందం దాదాపు ఆఫ్ఘనిస్తాన్కి 10,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ వీటిని ఎక్స్పోర్ట్ చేయడానికి. అండ్ 12th సెషన్ ఆఫ్ ఇండియా స్పెయిన్ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్, ఆర్థిక సహకారం కోసం ఉద్దేశించిన ఒక సదస్సు ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక కొత్త
కొత్త కప్ప జాతి అమోలోప్సిసిస్ ఎక్కడ బయటపడిందంటే మేఘాలయ రాష్ట్రం. అండ్ అలనాటి నటి, ఒక యాక్ట్రెస్, ఒక గొప్ప నటి, నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ఉత్తరా భావోకర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.